హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడైతే మనం ఒక టెంపుల్కి వచ్చేసాము. అదే అండి, నేను 7 శనివారాల వ్రతం చేసుకుంటున్నాను కదా, ఇదైతే 5వ వారం. ఇంకా మనం టెంపుల్కి వెళ్ళిపోదాం పదండి. ఇదైతే శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే టెంపుల్. ఇది రాజేంద్ర నగర్లో ఉంది. ఇంకా మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ చూడండి, అన్ని మెట్లు అయితే మనకు రాళ్ళతోనే కట్టి ఉంచారు. చూడండి, మనమైతే వెళ్ళిపోతున్నాము. చూడండి, ఈ గుడి అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. చూస్తుంటే మీకు తెలిసిపోతుంది కదా, చాలా పెద్దగా ఉందని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే రాముల వారు ఉన్నారు. ఇంకా మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాం కాబట్టి వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. ఇంకా కృష్ణుడు కూడా ఉన్నారు. ఇంకా మనకైతే భవానీదేవి, ఇంకా ఆంజనేయ స్వామి, దాని తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు. గరుడ స్వామి, ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతానికి అయితే ఉంది ఇక్కడ. చూడండి, మళ్ళీ గరుడ స్వామి అయితే ఇక్కడ ఉన్నారు. మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా గుడి అయితే చాలా పెద్దగా ఉంది. ఇదైతే సాయిబాబా పాదాలు, మీరు కూడా దర్శించుకోండి. చూడండి, సాయిబాబా ఇక్కడ. చూడండి, ఎవరో ఇదైతే పెయింట్ చేశారు. చూడండి, ఇక్కడైతే నాగేంద్రుడు ఉన్నారు. చూడండి, ఇక్కడైతే మనకు దత్తాత్రేయ స్వామి కూడా ఉన్నారు. చూడండి, ఇది ఎంత పురాతనమైనదో చూపడానికే ఇదొక సాక్ష్యం. చూడండి, ఏదో చెక్కారు ఈ రాయి పైన అయితే. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా. ఇక్కడ మళ్ళీ నాగేంద్రుడు అయితే మాకు కనిపించారు. ఆయన వినాయక స్వామి, అదే అంటే వినాయకుడు. ఇంకా మనకైతే శివుడు ఉంటాడు కదా ఎక్కడికి వెళ్ళినా కానీ. ఇంకా శివుడు, ఇంకా కుమారస్వామి అన్నమాట. చూడండి, ఇంకా ఇక్కడైతే భవానీ మాత ఉంది. అంటే ఈ కాలంలో అంతా వాళ్ళ ఫ్యామిలీ అయితే ఉంది ఇక్కడ. ఇంకా నంది కూడా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలో ఒకరు కదా నంది, అందుకే. చూడండి, ఇక్కడైతే భస్వం ఉంది మనకు. అండ్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయో. అండ్ ఇక్కడైతే సరస్వతి దేవి ఉంది. చూడండి, మీరు కూడా దర్శించుకోండి. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడైతే సరస్వతి దేవి ఇలా బొమ్మ గీసింది. ఇప్పుడైతే నేను మీకు ఒక పెద్ద సరస్వతి దేవిని అయితే బొమ్మ చూపించబోతున్నాను. ఇంకా మనం దానికి మెట్లు ఎక్కుతున్నాం పదండి. చూడండి, ఎంత పెద్దగా ఉంది సరస్వతి దేవత అయితే. వీణ పట్టుకొని వీణ వాయిస్తూ, ఇంకా చేతిలో గ్రంథాలు పట్టుకుంది. ఇక్కడైతే పక్కన పుస్తకం కూడా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు హంస కూడా ఉంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత మంచిగా విగ్రహాన్ని అయితే తయారు చేశారో ఇక్కడ. అండ్ పైకి ఎక్కిన తర్వాత మనకైతే ఈ సీనరీ వ్యూ అయితే కనిపించింది. ఇంకా దాన్ని కూడా మేమైతే ఇలా క్యాప్చర్ చేసేసాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా. చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద కొండలు కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే మళ్ళీ మీకు అయితే పెద్ద ఆంజనేయ స్వామిని అయితే చూపించబోతున్నాను. ఇక మనమైతే మెట్లు ఎక్కుదాం. చూడండి ఫ్రెండ్స్, ఇది చూస్తుంటేనే మీకైతే కళ్ళు తిరుగుతాయి. నాకు కూడా అలానే అయిందనమాట. చాలా ఎత్తులో ఉందన్నమాట. చూడండి ఎంత ఎత్తులో ఉందో ఇదైతే. ఆంజనేయ స్వామి, ఇది ఎవరు కట్టారో కానీ చాలా మంచిగా అయితే దీన్నైతే కట్టారు. చూడండి, ఇక్కడ చంద్రుడు కూడా వచ్చేసారు. ఇంకా
చూడండి పాదాలు కూడా ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. పెడితే మనకు తోక చాలా పెద్దగా ఉంటుంది. దాన్ని కూడా క్యాప్చర్ చేసాము. చూడండి ఎంత పెద్ద తోకను. అండ్ ఇంకా ఆంజనేయ స్వామి అంటే మనకు గద ఉంటుంది కదా, ఇంకా గద కూడా ఉంది ఇక్కడ. అండ్ దీన్ని కూడా మేమైతే సీనరీ పిక్చర్ అయితే మేము క్యాప్చర్ చేసేసాము. చూడండి ఎంత బాగుందో గోపురాలు. మీరు కూడా దర్శించుకోండి గోపురాలని. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే మనకు దసరా నవరాత్రులలో దేవుళ్ళు ఉంటారు కదా, అలా అది కూడా ఇక్కడ అయితే కట్టారు మనకు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. చూడండి అండ్ ఇంకా చాలా మంచిగా జరుపుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ గుడి అయితే. చూడండి మీరు కూడా గోపురాన్ని అయితే దర్శించుకోండి. చూడండి ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ అయితే చూడండి ఎంత బాగుందో. ఇదైతే ఇక్కడ మనకు యాగం చేసుకోవడానికి కూడా పెట్టారు ఇక్కడ. చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడ పైనుంచి మీకు కనిపిస్తున్నాడు కదా. చూడండి నేనైతే మీకు టైమింగ్స్ కూడా చూపిస్తున్నాను, మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. అండ్ మనం ఇంకా వెళ్ళిపోతున్నాం కదా. ఇక్కడ కూడా మనకైతే మంచి సీనరీ వ్యూ కనిపించింది, అది కూడా మనం క్యాప్చర్ చేసేస్తాం కదా. అండ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ గుడి. మీరు కూడా కంపల్సరీ వెళ్ళైతే ఒకసారి చూసేస్తారండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. దీని పక్కనే అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది. అది నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను.